హాయ్ అండి. నేను సగ్గుబియ్యం వడియాలు పట్టాను. అవి ఎలా పట్టానో చూపిస్తా అండి. ఈ మే నెల ఎండలకి ఒక రోజులో నిండిపోతాయండి ఈజీగా. ఒక గిన్నె సగ్గుబియ్యం తీసుకున్నాను. అవి మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టుకుని మనం సగ్గుబియ్యం పొడితో చేసుకుంటే అండి ఈజీగా మనకి తొందరగా ఉడికిపోతుంది పిండి అయితే. కొంచెం మెత్తగా కొంచెం బరక బరకగా అయ్యింది. ఏ గిన్నెతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో ఆ గిన్నెతో 2 గిన్నెలు నీళ్లు పోసుకొని పక్కకు పెట్టుకున్నా అండి. 4 గిన్నెలు నీళ్లు ఎసర పెట్టుకున్నాను. మూత పెట్టేసుకోవాలండి. ఈలోపు 3 అంగుళాలంత అల్లం ముక్క చిన్న ముక్కలు చేసుకునండి. పచ్చిమిర్చి బాగానే వేసుకున్నాను. 15 వరకు వేసానండి. బాగుంటాయి అలా వేస్తేనే. చూసుకుని మీకు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఎసరు కొంచెం మరిగిన తర్వాత ఈ నానబెట్టాను చూడండి సగ్గుబియ్యం పిండి ఇది వేసేసుకుంటున్నాను. కొంచెం ఉండకట్టకుండా వేసుకోవాలండి. అసలు 3 గిన్నెలు నీళ్ళతో నానబెట్టుకుంటే అండి సరిపోను. నేను ఫస్ట్ ఎసరు మరిగిన తర్వాతన్నా పోనీ వాటర్ పోసుకున్నా సరిపోద్దండి. చూసుకుని మీరు వేసుకోండి. మొత్తం 6 గిన్నెలు వాటర్ అండి. ఎలాగైతే ఎసరైనా దీనిలో కలిపిందైనా 6 గిన్నెలు, ఒక గిన్నెకి 6 గిన్నెలు నీళ్లు పోసుకోవాలి. తొందరగా ఉడికిపోద్దండి. మనం ఈజీగా కూడా పట్టేసుకోవచ్చు. మీకు నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. జీలకర్ర నేను ఎప్పుడూ వేస్తాను. ఎందుకంటే కొంచెం కలరు తేడా వస్తుందనండి. జీలకర్ర వేయలేదు. వామ్ అయినా జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకోవాలండి. చూసుకోవాలి, ఉప్పు మరీ ఎక్కువ వేసుకోవద్దు. చూసుకునండి. మనం సరిపోలేదన్నా బాగానే ఉంటుంది. ఎందుకంటే వేయించిన తర్వాత ఉప్పు కొంచెం వచ్చేస్తుందండి. అందుకని తక్కువ వేసుకోవాలి. 2 స్పూన్లు నువ్వులు వేసుకున్నాను. అలాగే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకున్నాను. సోడా అలాంటివి ఏమి వేయక్కర్లేదండి. మామూలు చక్కగా పొంగుతాయి ఇవి. మనకు సగ్గుబియ్యంతో పట్టుకుంటే అక్కడక్కడ సగ్గుబియ్యం కనిపిస్తూ ఉంటాయి. ఇదైతే కనిపించదు. మంచిగా నీట్గా ఉంటాయి వడియాలు. అంటే అవి కూడా బాగుంటాయి అనుకోండి. చూడండి ఇలా వస్తే సరిపోతుంది. ఉడికిపోయింది. మనం ఏదైనా క్లాత్ అండి తడిపి ఆరబెట్టుకున్నాను నేను క్లాత్ని. ఒకసారి తడిపి గట్టిగా పిండేసి ఇలా నీట్గా ఆరబెట్టుకోవాలి ముడతలు లేకుండా. ఇవి స్పీడ్గా పట్టేసుకోవాలండి. ఏడు కాకముందు మనం ఉడకబెట్టేసుకుని పట్టేసుకుంటే అండి సాయంత్రం వరకు చక్కగా ఎండిపోతాయి. ఈ మే నెల ఎండండి ఒక రోజులోనే వడియాలు ఎండిపోతాయి అన్నమాట. మనకి ఎండ తగలకుండా పట్టేసుకోవాలి పొద్దుటే. చిన్న గరిటె తీసుకున్నానండి నేను. సమానంగా వస్తాయి అన్నమాట ఆ గరిటెతో. పెద్దదైతే ఎక్కువ పడిపోతాయి. ఒకే రకంగా పట్టానండి అన్నీని అదే గరిటెతో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇది పిండి పట్టంగా అండి లాస్ట్లో చిక్కబడిపోయింది అనుకోండి కొంచెం వాటర్ కలుపుకోవచ్చు, ఏం కాదు. నేనైతే వేడిగా ఉంటేనండి ఇది మనం పట్టే ఇది ఈ పిండి వేడిగా ఉంటే వేడి నీళ్ళు కలుపుతాను కొద్దిగా. చల్లగా అయిపోతే అండి చల్ల నీళ్ళు కలుపుతాను. ఏం కదండి కొద్దిగా కలుపుకోవచ్చు. సాయంత్రం వరకు ఇలా ఎండిపోయినాయి, గలగలాడితే ఎండిపోయినాయండి. ఇవి తీసేసి మామూలుగా కొద్దిగా వాటర్ చిలకరించండి, ఈజీగా తీసేయచ్చు. వాటర్ చిలకరించాలండి, మరీ ఎక్కువ పోసేయద్దు. మంచిగా వడియాలు వచ్చేటట్టు మనకు తెలుస్తుందండి తీసేటప్పుడు. అలా వాటర్ చల్లుకోవాలి.
అన్నీ ఒకసారి ఇలాంటి నీళ్ళు కొట్టేస్తే అండి తీసేస్తూ ఉంటే కొద్దిగా నాని వచ్చేస్తాయి అన్నమాట స్పీడ్గా. నేనైతే అన్నీ ఒకసారి కొట్టేసి పక్కకు పెట్టేస్తాను అండి. అంటే తీసేస్తూ ఉంటాను. వచ్చేస్తాయి అన్నమాట అండి. వెంటనే వచ్చేస్తాయి. ఈజీగా వచ్చేస్తాయి. సన్నగా ఎంత బాగా వచ్చినాయండి. మళ్ళీ తెల్లవారి సాయంత్రం అండి ఎండబెట్టేసుకుంటే సాయంత్రం వరకు పొద్దుట ఎండబెట్టేస్తే సాయంత్రం వరకు మంచిగా ఎండిపోతాయి తీసిన వడియాలు. ఇవి మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే అండి సంవత్సరం వరకు వస్తాయి. రాకపోతే మళ్ళీ కొంచెం నీళ్ళు చిలకరించుకునండి తీసేసుకోవాలి. ఎక్కడ రాకపోతే అక్కడ. ఇదిగోండి నేను ఎండకు పెట్టేసాను. సాయంత్రం వరకు ఇలా ఎండిపోయినాయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత సన్నగా పలసగా బాగా వచ్చినాయండి. నూనె బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఇవి వేసేసుకుంటే అండి వెంటనే మనకి ఏగిపోతాయి. ఇలా కొన్ని చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితేనండి వేయించుకుని వారం రోజులు 10 రోజులు డబ్బాలో పెట్టేసుకునండి. అస్తమాను నూనె పెట్టకుండా నూనె పెట్టినప్పుడే ఒకసారి వేయించేసుకుని డబ్బాలో పెట్టుకుంటే అండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 రోజుల వరకు తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. చాలా బాగా వచ్చినాయి అన్ని వడియాలు. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.